నుంచే వస్తాను అని నార్మల్ శాసనసభ్యులు సాధారణ సభ్యులు అందరూ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారో ఆ ఎంట్రీకి రావడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మనం ఇప్పుడు చూసేది కూడా జనరల్గా సభ్యులందరూ కూడా ఎంటర్ అయ్యేది ఆయన ఇక్కడి నుంచే వెళ్ళేటువంటి నిర్ణయం ఆయన మార్నింగ్ తీసుకుని నేను ఎక్కడి నుంచి బయటకు వెళ్ళానో అక్కడే తీసుకుంటాను అనేటువంటిది చెప్పారు. అట్లానే ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ శాసనసభలో అవకాశం ఉండేది, గతంలో సభ్యులు ఉంటే. ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సంఖ్యాబలం రాలేదు కాబట్టి ఆయన కూడా సాధారణ శాసనసభ్యుడిగానే గేటు బయట దిగి నార్మల్గా రావాల్సి ఉంటుంది. ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్ళగానే చాలా ఔదార్యంగా నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్టి ఇష్యూస్ని మీరు మ్యాగ్నానిమస్గా చూడాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన వస్తే ఆయన వెహికల్ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు. మరి అట్లనే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి, ఆల్ఫబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు. దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి రోజు మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆయన వెంకటపాలెంలో ఆల్రెడీ పూలమాలలు వేసి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 2021 నవంబర్ 19వ తేదీన చంద్రబాబు నాయుడు ఇదే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఈ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళటమే కాకుండా ఆయన మరో కీలకమైన అంశం